రాయ్ ఈసారి కూడా మిస్ అయిపోయింది. పనిలో పనివి సచ్చుంటే గసావుని యూజ్ చేసుకుని పైసలు వసూలు చేసేదాన్ని. జస్ట్ మిస్. విహారీ ఎస్ఐ గారు, మీరందరూ ఉండగా కోర్టు ఆవరణలో ఎలా ఒకడొచ్చి లక్ష్మి మీద మర్డర్ అటెంప్ట్ చేస్తాడు? సార్, గిట్ల ఎవడైనా చేస్తాడని ఊహిస్తామా? అయినా ఆవిడకేం కాలేదుగా, మీరు ఫికర్ పడకండి. ఎలాగో ఇప్పుడు ఆవిడకి శిక్ష పడుతుంది. జైలుకు పోతే ఇట్లాంటి థ్రెట్లు ఆమెకి. అత్యంత దారుణంగా గాజు సీసాతో పొడిచి చంపింది. ఆమె వేలి ముద్రల ఆధారంగా కోర్టు లక్ష్మిని దోషిగా నమ్ముతుంది. ఆమె చేసిన నేరానికి గాను భారతీయ న్యాయ సంహిత ప్రకారం దోషిగా 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ. సార్ నా జూనియర్ మై లార్డ్ ఎవిడెన్స్ తీసుకునొచ్చాడు. మై లార్డ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మైలార్డ్, మీరు తీర్పు దాదాపుగా ఇచ్చేశారు. ఇప్పుడు కావాలని డిఫెన్స్ లాయర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. యువర్ ఆనర్, ప్లీజ్ గ్రాంట్ మీ 5 minutes. సాక్ష్యాలు వచ్చేసాయి. ఆపోజిషన్ లాయర్ గారు, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. యు కెన్ ప్రొసీడ్ లాయర్ గారు. థ్యాంక్ యూ మై లార్డ్. దేవుడా, హత్య చేయడానికి వచ్చిన వ్యక్తి చేతికున్న బ్రాస్లెట్ ఇది. మై లార్డ్, ఇది మృతుడి తాలూకా క్రిమినల్ హిస్టరీ. మన పక్కనున్న తెలుగు రాష్ట్రంలో అతని మీదున్న కేసులు, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని హెరాస్ చేసిన కేసులు, రేప్ అటెంప్ట్ కేసులు, వీటిని మీరు పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మైలార్డ్, మృతుడి క్రిమినల్ హిస్టరీకి ఈ కేసుకి సంబంధం ఏమిటి? డిఫెన్స్ లాయర్ గారు ఈ కేసుని డైవర్ట్ చేస్తున్నారు. సార్, కాసేపు ఓపిక్గా ఉండండి, అన్ని విషయాలు చెప్తాను. మై లార్డ్, ఇంత క్రిమినల్ రికార్డ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా నా క్లయింట్ మీద తప్పుడు ఉద్దేశంతోనే వచ్చాడు. ఆమె మీద అటెంప్ట్ చేయడానికి కేవలం ఆత్మరక్షణ కోసం నా క్లయింట్ అతని తల మీద గాజు సీసాతో కొట్టింది. కావున ఇది నేరం కాదు. అబ్జెక్షన్ మై లార్డ్, పొడిచి చంపిన దానికి ఆత్మరక్షణ అనే పదం వాడి కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మై లార్డ్, ఆపోజిషన్ లాయర్ గారు ఆవేశపడకుండా కూర్చుంటే ఇంకో నిజం చెప్పాలి. యువర్ ఆనర్, ఇది మృతుడి శరీరానికున్న బ్రాస్లెట్. దాని మీదున్న రక్తపు మరకల్ని పరీక్షించిన రిపోర్ట్, ఆ బ్లడ్ గ్రూప్ నా క్లయింట్ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వట్లేదు.